మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. జెనెటిక్స్ని మనం తెలుసుకోవడం ద్వారా మనల్ని కాపాడుకోవడానికి అవకాశం ఏమైనా ఉంటుందా? మనకి కుటుంబంలో ఒకరికి క్యాన్సర్ ఉంది. క్యాన్సర్ వయసురీత్యా వచ్చే ఒక రోగం. అదే 60 సంవత్సరాల లోపు 55 సంవత్సరాల లోపు వస్తే 23 జతలు ఉంటాయి క్రోమోజోమ్లు. ఒక సెట్ మొత్తం అమ్మ నుంచి, ఒక సెట్ మొత్తం నాన్న నుంచి వస్తుంది. మనిషి హెల్త్, ఇల్ హెల్త్, జెనెటిక్స్ యొక్క పాత్ర ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? మనకి ఏ పని చేసినా సరే హెల్త్ కండిషన్స్లో అయితే జీన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. పిల్లల నుంచి ఇన్ఫర్టిలిటీ కేసెస్ కానివ్వండి, పిల్లల ఎదుగుదల డిలేగా ఉండడం కానివ్వండి, ఫిట్స్ రావడము, అన్నిటిలోనూ జీన్స్ ఒక ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. డయాబెటీస్, మన హార్ట్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్, ఈ మూడు వచ్చినప్పుడల్లా జీన్స్ పాత్ర, జీన్స్ గురించి టాపిక్ వస్తుంటుంది. డయాబెటీస్లో జీన్స్ది ఒక పాత్ర, మిగతా పాత్ర అంతా మన లైఫ్ స్టైల్. ఫ్యామిలీలో అందరికీ డయాబెటీస్ ఉంది, నాకు కూడా వస్తుంది అని అందరూ అనుకుంటారు. కానీ వచ్చే రిస్క్ ఉన్నప్పుడు పద్దాకులు అబార్షన్స్ అవ్వడం కానీ, లేదు అంటే పిల్లలు పుట్టి వెంటనే కొన్ని రోజులకి చనిపోవడం కానీ, ఇదంతా ఒకటి. మాటలు ఇంకా రాలేదు, 3 సంవత్సరాలైనా 4 సంవత్సరాలైనా, ఎక్కువగా ఆడుకోవట్లేదు, లేదు అంటే బాగా ఫిట్స్ వస్తున్నాయి. ఉదాహరణకి ఎవరికైనా 38 సంవత్సరాలు 40 సంవత్సరాల లోపు ఇంటెస్టైన్లో కోలన్ క్యాన్సర్ ఏమైనా వచ్చిందనుకోండి, వాళ్ళకి ఇంకొక బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, అబ్బాయిలో ప్రాస్టేట్ క్యాన్సర్. నమస్కారం. మనతో పాటు కిషోర్ గోగినేని ఉన్నారు. అతను జెనెటిక్స్ కన్సల్టెంటు. జెనెటిక్స్ యొక్క పాత్ర గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలి. ఏ డాక్టర్ని అడిగినా కానీ ఏదైనా డిసీజెస్, డిజార్డర్స్, ఇబ్బందులు వచ్చినప్పుడు అనేక అంశాల్లో జీన్స్ పాత్ర ఉంటుందంటారు. లైఫ్ స్టైల్ గురించి చెప్తారు, అలాగే జెనెటిక్స్ గురించి చెప్తారు. కాబట్టి మన మూలాలు జీన్స్ అని చెప్పాలి. మన వ్యాధులకి, మన ఆరోగ్యానికి, అనారోగ్యానికి, మన క్వాలిటీస్కి, లక్షణాలకి, అన్నిటికీ జీన్స్తో సంబంధం ఉంటుంది. అలాగే జెనెటిక్స్లో ప్రస్తుతం జరుగుతున్నది ఏంటి, పరిశోధనలు ఏంటి, భవిష్యత్తులో జెనెటిక్స్ ఎటువంటి రూపాన్ని తీసుకోబోతోంది, జెనెటిక్స్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి, జెనెటిక్స్ కన్సల్టెంట్ని ఎప్పుడు కలవాలి, కలవటం వల్ల లాభం ఏంటి, ఈ విషయాలన్నీ కూడా జెనెటిక్స్ కన్సల్టెంట్ కిషోర్ గారి ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే కిషోర్ గారు. నమస్కారం. మనిషి ఆరోగ్యంలో, మనిషి లక్షణాల్లో, క్వాలిటీస్లో మనిషిపై జీన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం ఏముంటుంది? ఇప్పుడు మనిషి మొత్తం తయారయ్యేది జీన్స్ ద్వారా. అండ్ మనకి జీన్స్ ప్రతి ఒక్కటి 2 జతగా ఉంటాయి. అండ్ ఆ జతలో ఒకటి అమ్మ నుంచి వస్తుంది, ఒకటి నాన్న నుంచి వస్తుంది. సో కుటుంబంలో ఏది జరిగినా సరే, ఏది ఉన్నా సరే వాళ్ళలో సగం మనం మోస్తున్నట్టు జీన్స్ ప్రకారంగా. అండ్ ఆ జీన్సే మనకి ఏది ఎప్పుడు ఎలా పనిచేయాలి, ఏది ఎలా ప్రవర్తించాలి అని చెప్తుంది. అండ్ జీన్స్కి మనకి రిఫరెన్స్ ఉన్నట్టు వేరే బుక్లు ఏమి ఉండవు. మనకి జీన్స్లో ఏది ఉంటే అది అలానే ప్రవర్తించాలి, ఒక మనిషి ఇలానే ఉండాలి అనుకొని దాంట్లో అది జీన్స్, ప్రోటీన్స్ అవన్నీ తయారు చేసుకుంటూ వెళ్ళిపోతాయి. అందువల్లే హెయిర్ ఫాల్ నుంచి మనకి డెవలప్మెంటల్ డిసార్డర్స్ చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం కదా, ఎదుగుదలలో డిలే ఉండడం, ఇంకా లేదు అంటే నడవడం వచ్చిన వాళ్ళు కూడా నడక తగ్గిపోవడం, ఇంకా అక్కడి నుంచి వీల్ చైర్ డిపెండెంట్ అవ్వడం వరకు. అండ్ మరియు అన్నిటికంటే మేజర్ వచ్చేసరికి క్యాన్సర్. ఇప్పుడు 60 సంవత్సరాల లోపు ఎవరికైనా క్యాన్సర్ ఉంది అంటే దానికి కూడా జీన్స్ ఒక పాత్ర ఉంటుంది. సో జెనెటిక్స్ని మనం తెలుసుకోవడం ద్వారా మనల్ని కాపాడుకోవడానికి అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే మనకి ఏమైనా రిస్క్ ఉంది అంటే దాని ప్రకారంగా మనము ఎలాంటి పనులు చేయొచ్చు, చేయకూడదు అనేసి మనం జాగ్రత్తలు పడవచ్చు. ఇప్పుడు క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటే కంటిన్యూస్గా మనకి కుటుంబంలో ఒకరికి క్యాన్సర్ ఉంది, ఒక ఎక్స్ పర్సన్, మామయ్యకి, అత్తకి, పెద్దనాన్నకి, ఎవరో ఒకరికి 60 సంవత్సరాలలోపు క్యాన్సర్ ఉందనుకోండి. ఎప్పుడైనా సరే క్యాన్సర్ వయసురీత్యా వచ్చే ఒక రోగం. అదే 60 సంవత్సరాల లోపు 55 సంవత్సరాల లోపు వస్తే అది జీన్స్ ప్రభావంతో వచ్చిన ఒక కండిషన్. సో మనకి కుటుంబంలో ఎవరికైనా ఉంది అన్నప్పుడు మనకి ఆ రిస్క్ ఉందా లేదా అని తెలుసుకుంటే దాని ప్రకారంగా మనం ఎప్పుడైనా ఏమన్నా ట్రీట్మెంట్, థెరపీల కంటే ముందు మనకి వచ్చే ఛాన్స్ ఉందా, వస్తే ఎంత రిస్క్ ఉండొచ్చు అని తెలుసుకోవచ్చు. ఎంత రిస్క్ ఉందా అని తెలుసుకుంటే మనం దాని ప్రకారంగా స్కానింగ్లు చేయించుకోవడం ఎప్పటికప్పుడు సంవత్సరానికి. ఎందుకంటే ఏదైనా ఎర్లీ స్టేజ్లో ఏదైతే దొరుకుతుందో దానికి ట్రీట్మెంట్ సులువు అవుతుంది. ఇప్పుడు యాంజెలినా జోలీ ఉదాహరణ చెబుతుంటారు కదా, అదేంటి? అది యాంజెలినా జోలీ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న క్యాన్సర్ కాజింగ్ జీన్ పేరు బ్రాకా. ఆ బ్రాకాయి 2 జీన్స్ ఉంటాయి, BRCA1, BRCA2. ఇప్పుడు దానివల్ల ఏంటి అంటే అబ్బాయిల్లోనూ అమ్మాయిల్లోనూ వేరే వేరే విధాలుగా క్యాన్సర్ రిస్క్ ఉంటుంది. మనకి ఆ BRCA1 అన్న జీన్ ఫీమేల్స్లో మ్యూటేషన్ అయ్యి ఉంటే
అదేం చేస్తుంది అంటే మనకి రిస్క్ దాదాపు 70% వరకు పెరుగుద్ది నార్మల్ పాపులేషన్ కంటే. అది బ్రెస్ట్ క్యాన్సర్ అవ్వచ్చు, ఓవేరియన్ క్యాన్సర్ అవ్వచ్చు అలాగా. సో అలా ఉన్నప్పుడు రిస్క్ ఉన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారు అంటే ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ చేయించుకుంటారు, ఫ్యామిలీ ప్లానింగ్ కంప్లీట్ అవ్వని వాళ్ళు. ఒకవేళ ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయింది, ఇంకా ఏమీ ప్లాన్ చేయట్లేదు అనుకున్నప్పుడు కొంతమంది ట్రీట్మెంట్స్ బదులు డైరెక్ట్ సర్జరీకి వెళ్తారు. ఇప్పుడు బ్రెస్ట్ టిష్యూవే తీసేస్తే మనకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉండదు కాబట్టి. ఆవిడ జరిగిన కేస్ స్టడీ ఎగ్జాంపుల్, ఆవిడకి ఫ్యామిలీ హిస్టరీలో బ్రెస్ట్ క్యాన్సర్ ఉండేసరికి ఆవిడకి ఏదైతే జెనెటిక్ చేంజ్ జరిగిందో దానికి మాత్రమే టెస్టింగ్ చేయించుకున్నారు. టెస్టింగ్ చేయించుకున్నాక ఆవిడకి కూడా ఉంది అనేసరికి ఆవిడ ప్రొఫైలాక్టిక్ సర్జరీస్ అంటారు. అంటే ఏమైనా సిమ్టమ్స్ వచ్చే ముందే చేసుకునే సర్జరీస్. అవి చేసుకుంది ఆవిడ, చేసుకొని రిమూవ్ చేసుకుంది ఆవిడ. అవును. సో కాబట్టి ఆవిడ క్యాన్సర్ బారిన పడకుండా తన స్కిన్ ఆవిడ సేవ్ చేసుకున్నారు, అంతే కదా. అదొక ఎగ్జాంపుల్. తర్వాత ఇప్పుడు డయాబెటీస్, అలాగే మన హార్ట్ ప్రాబ్లమ్స్, క్యాన్సరు, ఈ 3 వచ్చినప్పుడల్లా జీన్స్ పాత్ర, జీన్స్ గురించి టాపిక్ వస్తుంటుంది. అది ఎంతవరకు నిజం? అది ఇప్పుడు ఇందాక అన్నట్టు జీన్స్తోనే మనం ఉంటాం. అలాగే ఇప్పుడు డయాబెటీస్ అనుకోండి, డయాబెటీస్లో జీన్స్ది ఒక పాత్ర, మిగతా పాత్ర అంతా మన లైఫ్ స్టైల్. ఇప్పుడు అమ్మ నాన్నకి, అత్త మామయ్యకి, ఫ్యామిలీలో అందరికీ డయాబెటీస్ ఉంది, నాకు కూడా వస్తుంది అని అందరూ అనుకుంటారు. కానీ వచ్చే రిస్క్ ఉన్నప్పుడు ఎవరైనా సరే దానికి అనుకూలంగా లైఫ్ స్టైలు, యాక్టివ్గా ఉండడము, ఫుడ్ హ్యాబిట్స్ అవన్నీ మెయింటైన్ చేసుకుంటే రిస్క్ ఎప్పుడైనా తగ్గుతుంది. హార్ట్ ఇష్యూస్ దాని అలాగే చూడాలా? హార్ట్ ఇష్యూస్ అన్నప్పుడు ఫ్యామిలీలో ఎవరికైనా హిస్టరీ ఉన్నా, లేదు అంటే మనంతరికి మనం ఏమన్నా టెస్టింగ్ చేయించుకొని మనకి ఇలాగా హార్ట్కి సంబంధించిన ఏదన్నా ఒక దానికి రిస్క్ ఉంది అన్నప్పుడు ఎప్పటికప్పుడు సర్వేలెన్స్ పెట్టుకోవడం. అంటే ఎప్పటికప్పుడు స్కానింగ్కి వెళ్ళడం, కార్డియాలజిస్ట్ని కలవడం, చేయించుకొని ఒకవేళ మెడికేషన్ ఏమైనా కావాలంటే అప్పుడు కార్డియాలజిస్ట్ అవన్నీ వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఓవర్ వెయిట్ జీన్స్కి ఉంటుంది ఇన్వాల్వ్మెంట్, కానీ మొత్తం దాని మీదే కాదు. ఇప్పుడు జీన్స్ అన్నది మనకి ఫ్యామిలీ నుంచి వచ్చేది, అవి జెనెటిక్ చేంజెస్ ఏమైనా జరిగితే మనకి సిమ్టమ్స్ కనిపిస్తే అదొకటి. ఇంకోటి మనం లైఫ్ స్టైల్లో మనం మన బాడీని ఎంతవరకు వాడుతున్నాము దాని ప్రకారంగా కూడా జీన్స్లో ఎపిజెనెటిక్ చేంజెస్ అని జరుగుతాయి. అవి ఏంటి అంటే మనకి అనుకూలంగా మనకి కావాల్సినట్టు బాడీ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తుంది. సో దానికి తగ్గట్టుగా ఆ మోడిఫికేషన్స్ జరుగుతాయి. మనకి ఫ్యామిలీలో ఒబేసిటీ ఉంది, నేను వెయిట్ లాస్ ఉండదు అన్నట్టుగా ఏముండదు, అదంతా మన లైఫ్ స్టైల్ చాయిసెస్. మనిషి హెల్త్, ఇల్ హెల్త్, జెనెటిక్స్ యొక్క పాత్ర ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? ఎగ్జాక్ట్గా పర్సంటేజ్ అంటే చెప్పడం కష్టం, కానీ మనకి ఏ పని చేసినా సరే హెల్త్ కండిషన్స్లో అయితే జీన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. పిల్లల నుంచి ఇన్ఫర్టిలిటీ కేసెస్ కానివ్వండి, రికరెంట్గా మిస్క్యారేజెస్ అవ్వడం కానివ్వండి, లేదు అంటే మనకి పిల్లల ఎదుగుదల డిలేగా ఉండడం కానివ్వండి, ఫిట్స్ రావడము, అన్నిటిలోనూ జీన్స్ ఒక ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఈ జీన్స్ టెస్టింగ్ అనేది కూడా బాగా వినపడుతున్నమాట. ఆ టెస్ట్ కూడా పెరుగుతున్నాయి అంటున్నారు. ఏంటి వాట్ ఇస్ దట్ జీన్స్ టెస్టింగ్ అంటే? ఇప్పుడు జీన్ టెస్టింగ్ అంటే ఒకటంటూ ఉండదు. మన బాడీలో 20,000 ఇంపార్టెంట్ జీన్స్ ఉంటాయి. దేని పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కొన్ని జీన్స్ కలిసి జుట్టును తయారు చేస్తాయి, కొన్ని జీన్స్ కలిసి కళ్ళును తయారు చేస్తాయి, అలా ఉంటుంది. ఇప్పుడు మనకి ఏదైనా సిమ్టమ్స్తో వచ్చారనుకోండి పేషెంట్, మనకి ఇలా 2 ఉంటాయి. ఒకటి సిమ్టమ్స్తో వచ్చే పేషెంట్స్, ఇంకొకటి నాకేమైనా రిస్క్ ఉందా అని వచ్చే పేషెంట్స్. సిమ్టమ్స్తో వచ్చే పేషెంట్స్కి ఏం చేయాలి అంటే సిమ్టమ్స్ చూసి, ఫ్యామిలీ హిస్టరీ చెక్ చేసి, పర్సనల్ హిస్టరీ అంతా చూసి పిల్లలకి లేదా వాళ్ళకి ఏదైనా కండిషన్ మ్యాచ్ అవుతుందా అని ఒక ప్రొవిజనల్ డయాగ్నోసిస్, అంటే ఈ డయాగ్నోసిస్ అయి ఉండొచ్చు, ఈ కండిషన్ అయి ఉండొచ్చు అని చూసి దాని ప్రకారంగా టెస్టింగ్. మనకి ఎలా అయితే నార్మల్ ప్యాథాలజీ ల్యాబుల్లో దేనికి అది ట్రైగ్లిసరైడ్కి, షుగర్కి, దేనికి అది టెస్టులు వేరు ఉంటాయో, జెనెటిక్స్లో కూడా కండిషన్కి, సిమ్టమ్కి టెస్టులు వేరు ఉంటాయి. ఇది సిమ్టమ్స్తో వచ్చిన వాళ్ళకి. లేదు రిస్క్ ఉంది తెలుసుకోవాలి అనుకొని వచ్చిన వాళ్ళకి అది వేరే రకమైన టెస్టింగ్లు ఉంటాయి. జెనెటిక్ టెస్టులు ఎందుకు చేసుకోవాలి, దానివల్ల లాభం ఏంటి? ఈ జెనెటిక్ టెస్టింగ్ అనేది ఎక్స్పెన్సివా, దాన్ని ఎలా చూడాలి? మామూలుగా పేషెంట్స్ ఎలా ఉంటారు అంటే ఫస్ట్ ఎక్కువగా మన ఇండియాలో కనిపించేది మేనరిక సంబంధాలు, ఇల్లరిక సంబంధాలు, లేదు అంటే చుట్టాల సంబంధాలు. మనకి ఇండియన్ పాపులేషన్లో ఇది చాలా తరాలుగా జరగడం వల్ల ఏమైందంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. బీటా థాలసీమియా, స్పైనల్ మస్కులర్ అట్రోఫీ, ఇలాంటి కొన్ని కండిషన్లు మనకి ఎలాంటి క్యాస్ట్ వాళ్ళు కాకపోయినా సరే, ఒకళ్ళు కేరళ ఉండి ఇంకోళ్ళు నార్త్ ఈస్ట్ అస్సాంలో ఉన్నా సరే క్యారియర్ ఫ్రీక్వెన్సీ బాగా పెరిగిపోయింది.
క్యారియర్ అంటే ఒకళ్ళు ఏదైనా జెనెటిక్ కండిషన్ మనకి కనిపించాలి అంటే చాలా వరకు కండిషన్స్లో 2 జీన్స్ డ్యామేజ్ జెనెటిక్ చేంజ్ ఏమైనా జరిగితేనే మనకి సిమ్టమ్స్ చూడడం జరుగుతుంది చాలా వరకు కండిషన్స్లో. అప్పుడు 2 మార్పులు ఉన్న ఇద్దరు దంపతులు పెళ్లి చేసుకుని వాళ్ళ పిల్లల కంటే మనకి కొంచెం రిస్క్ పెరుగుతుంది వేరే వాళ్ళతో పోల్చుకుంటే. అలాంటి కొన్ని కండిషన్లో ఎగ్జాంపుల్సే తలసీమియా ఇంకా స్పైనల్ మస్కులర్ అట్రోఫీ. ఈ 2 కండిషన్లు కూడా చాలా వినుంటారు ఈ మధ్యకాలంలో. ఆ పాపులేషన్ ఫ్రీక్వెన్సీ ఎంత పెరిగింది అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకోండి, అందులో ఒక 33 మందిలో ఒకరు క్యారియర్ ఉంటారు, వాళ్ళు ఏ స్టేట్ అయినా కానివ్వండి. తలసీమియా లాంటి కండిషన్కి 25 నుంచి 33 మందిలో ఒకరు క్యారియర్ ఉంటారు. ఇంకా స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అన్న కండిషన్కి 38లో ఒకరు క్యారియర్ ఉంటారు. అలాంటప్పుడు మనకి వేరే క్యాస్ట్ వాళ్ళు చేయించుకున్న, వేరే ఊరులో వాళ్ళు చేసుకున్నా సరే ఇన్ని సంవత్సరాలుగా మన ఇండియన్ పాపులేషన్లో జరిగేసరికి మనకి రిస్క్ అనేది పెరిగింది. ఆ రెండింటిని వివరించండి, అవి ఏంటి? ఇప్పుడు తలసీమియా అన్నది ఒక బ్లడ్ డిసార్డర్. మనకి దానివల్ల బ్లడ్ ఫార్మేషన్ అన్నది సరిగ్గా ఉండదు. దానివల్ల మనం పుట్టుకతో ఉండే బ్లడ్ ఫీటల్ బ్లడ్ అంటారు. అది 6 నెలల తర్వాత స్విచ్ అవుద్ది ఫీటల్ బ్లడ్ నుంచి అడల్ట్ బ్లడ్ అన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నార్మల్గా అడల్ట్ బ్లడ్కి స్విచ్ అవుద్ది 6 నెలల టైంలో. ఈ కండిషన్ ఉన్న బీటా తలసీమియా ఉన్న కండిషన్ వాళ్ళకి ఏమవుద్ది అంటే ఆ స్విచ్ జరిగేటప్పుడు సరిగ్గా జరగదు. దానివల్ల ఫీటల్ బ్లడ్డే ఉంటుంది, అడల్ట్ అయినప్పుడు బ్లడ్ ఏదైతే రావాలో అది స్విచ్ అవ్వదు, ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది. దానివల్ల పద్దాకులో ట్రాన్స్ఫ్యూజన్లు చేయించుకోవడం, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్లు చేయించుకోవడం, లేదు అంటే సోదరుల్లోనూ వాళ్ళకి ఏమైనా మ్యాచ్ ఉంటే బోన్ మ్యారోలు ట్రాన్స్ఫర్ చేయించుకోవడం, ఇదంతా చూడడం జరుగుతుంది. ఇలాంటి కండిషన్లు చాలా ఉన్నాయి. మనకి ఇలా మేనరిక సంబంధాలు ఇలా ఉన్నప్పుడు ఏమవుద్ది అంటే రిస్క్ నార్మల్ పాపులేషన్ కంటే కొంచెం ఎక్కువ అవుతుంది. అంటే క్యారీ అవుతాయి, అంతే క్యారీ అవుతాయి. అలా క్యారీ అయినప్పుడు మనకి రిస్క్ పెరుగుతుంది. ఇది ఒక టైప్ ఆఫ్ కేటగిరీ పేషెంట్స్లో. పిల్లలు కావాలనుకున్న వాళ్ళు, రిస్క్ ఉంది తెలుసుకోవాలనుకున్న వాళ్ళు. ఇంకొకటి ప్రెగ్నెన్సీలో కంటిన్యూ చేసుకుంటే మనకి ఇన్ఫర్టిలిటీ కపుల్, అంటే చాలా సంవత్సరాలుగా ట్రై చేస్తున్నాము, ఇంకా కన్సీవ్ అవ్వట్లేదు, కానీ అన్ని టెస్ట్స్ చేస్తాము, అన్నీ నార్మల్గా ఉన్నాయి, స్ట్రక్చరు అన్నీ నార్మల్గా ఉన్నాయి, సీమెన్ అనాలిసిస్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి, కానీ ఎందువల్ల అవుతుందో తెలియదు అనేసి అట్లని ఈడియోపాథిక్ అనేసి చేస్తారు. అంటే ఎందువల్ల అవుతుందో తెలియదు అనేసి. అందులో కూడా జెనెటిక్స్కి 8 నుంచి 10% కారణం ఉంటుంది. అది ఏం కారణము ఏంటి, దానికి మనం ఏం చేయొచ్చు, అసలు ఏమైనా చేయొచ్చా చేయలేమా అని కూడా ఒక క్లారిటీ ఉంటుంది పేషెంట్స్కి, జనాలకి ఎప్పుడైనా సరే. అదొకటి. ఇంకొకటి రికరెంట్ మిస్క్యారేజెస్, పద్దాకులు అబార్షన్స్ అవ్వడం కానీ, లేదు అంటే పిల్లలు పుట్టి వెంటనే కొన్ని రోజులకి చనిపోవడం కానీ, ఇదంతా ఒకటి. ఇంకా పిల్లలు ఎదిగేటప్పుడు మా అన్న వాళ్ళ పిల్లల కంటే నిదానంగా ఎదుగుతున్నారు, మాటలు ఇంకా రాలేదు, 3 సంవత్సరాలైనా 4 సంవత్సరాలైనా, ఎక్కువగా ఆడుకోవట్లేదు, లేదు అంటే బాగా ఫిట్స్ వస్తున్నాయి, పద్దాకులు కింద పడిపోతున్నారు నడుస్తా, ఇవన్నిటికి కూడా ఒక జెనెటిక్ కారణం ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ తెలుసుకుంటే ఏంటి అంటే కొన్ని కండిషన్స్కి మనం ఏదో తెలుసుకుంటే చిన్న వయసులోనే మొత్తం డెవలప్మెంట్ కంప్లీట్, మెదడు అంతా డెవలప్మెంట్ కంప్లీట్ అయ్యే వయసులోనే ఏమైనా సప్లిమెంట్తో ట్రీట్ అయ్యేది ఏమైనా ఉంటే సప్లిమెంట్ అంత ఎర్లీ స్టేజ్లో స్టార్ట్ చేస్తే మనకి ఎదుగుదల అలాగే నార్మల్గా ఉంటుంది. ఇంకా పిల్లలు పెద్ద అయ్యే కొద్దీ డెవలప్మెంట్లు అంతా మంచిగా ఉన్నా సరే కొన్ని కండిషన్లు ఏవద్ది అంటే 10 సంవత్సరాల తర్వాత నడిచేటప్పుడు పరిగెత్తేటప్పుడు కింద పడిపోతూ ఉంటారు, ఎక్కువగా పడిపోతారు, బాస పట్టేసుకొని పైకి లెగడంలో ఇబ్బందిగా ఉంటుంది. వీళ్ళందరికీ కూడా ఏ సిమ్టమ్ ప్రకారంగా అప్పటికప్పుడు జెనెటిక్ టెస్ట్ చూడొచ్చు. ఇంకా మళ్ళీ క్యాన్సర్ అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న, పర్సనల్ హిస్టరీ ఉన్న 55-60 సంవత్సరాల లోపు ఎవరికైనా క్యాన్సర్ వచ్చింది అంటే అది దాదాపు ఒక క్యాన్సర్ కంటే 2వ క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఉదాహరణకి ఎవరికైనా 38 సంవత్సరాలు 40 సంవత్సరాల లోపు ఇంటెస్టైన్లో కోలన్ క్యాన్సర్ ఏమైనా వచ్చిందనుకోండి, వాళ్ళకి ఇంకొక బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, అబ్బాయిలో ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఒకవేళ మనకి ఏమైనా ఉందా, ఏముంది, ఎలా ఉంది, ఏం చేయొచ్చు. ఒకవేళ మన పిల్లలకి ఉంది అంటే టర్మినేట్ అయిపోయారు, లేదా పిల్లలు పుట్టిన వెంటనే చనిపోయారు, ఎదుగుదల ఇబ్బందిగా ఉంది అంటే మనం నెక్స్ట్ ఇంకో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాము, వాళ్ళకి ఇలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ చూసుకునే వాళ్ళందరూ జెనెటిక్ కౌన్సిలింగ్కి రావచ్చు. ఇప్పుడు ఈ ఆటిజము, డౌన్ సిండ్రోము వాటికి కూడా జెనెటిక్స్తో లింక్ చేస్తారు కదా, అది ఎంతవరకు కరెక్ట్? డౌన్ సిండ్రోమ్ అన్నదైతే ఒక జెనెటిక్ కండిషన్, అది వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ జెనెటిక్ కండిషన్. అంటే జెనెటిక్ కండిషన్స్ ఉన్నాయి అని తెలుసుకున్నప్పుడు ఫస్ట్లో తెలిసిన ఒక కండిషన్. ఇది వచ్చేసరికి ఒక క్రోమోజోమల్ డిసార్డర్ అంటారు. మనకి 23 జతలు ఉంటాయి క్రోమోజోమ్లు. ఒక సెట్ మొత్తం అమ్మ నుంచి, ఒక సెట్ మొత్తం నాన్న నుంచి వస్తుంది.
ఒక్కోసారి ఏమవుద్ది అంటే స్పర్మ్ ఎగ్ కలిసేటప్పుడు లేదు అంటే స్పర్మ్ ఎగ్ తయారీలోనే ఇదంతా మన చేతుల్లో ఉండదు. ర్యాండమ్గా ఏమవుద్ది అంటే సెల్స్ స్ప్లిట్ అవుతాయి కదా, సెల్స్ డివైడ్ అయ్యేటప్పుడు ఒక్కోసారి ఈ క్రోమోజోమ్స్ అనేదైతే అన్నానో ఒక సెల్లో ఎక్కువ ఉంటుంది, ఒక సెల్లో తక్కువ ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏమవుద్ది అంటే మనకి పుట్టుకతో ఏదైతే ఒక సెల్ ఉంటుందో ఫర్టిలైజ్ అయిన తర్వాత ఎగ్, అదే సెల్ మనకి మొత్తం డివైడ్ అవుతా ఒక మనిషి బిడ్డలాగా ఫామ్ అవుతారు. సో స్టార్టింగ్లోనే ఒక క్రోమోజోమ్ తక్కువ ఉంది అంటే మనకి బాడీ మొత్తంలో ఒక క్రోమోజోమ్ తక్కువ ఉంటుంది. దానివల్ల క్రోమోజోమ్ తగ్గింది అంటే డిఎన్ఏ మెటీరియల్ తగ్గింది అంటే బాడీకి నార్మల్ అంటే కంప్లీట్గా ఫంక్షనాలిటీ ఎలా ఉంటుందో తెలియదు. ఇదే కరెక్ట్ ఫంక్షనాలిటీ అనుకొని దాని ప్రకారంగా వెళ్తూ ఉంటుంది. సో డౌన్ సిండ్రోమ్ అన్నది ఒక జెనెటిక్ కండిషన్. ఇంకా ఆటిజం సంగతి వస్తే ఆటిజంలో జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. జెనెటిక్ ఫ్యాక్టర్స్లో వస్తే ఆటిజం అనేది చాలా వరకు ఒక సిమ్టమ్ లాగా ఉంటుంది ఆటిజం అనేది. దాంతోపాటు ఇంకా మైనర్ సిమ్టమ్స్ అవన్నీ కూడా ఉంటాయి. మనము ఆ కండిషన్ ఏంటా అన్న ఐడెంటిఫై చేస్తే మనం ఏం చేయొచ్చా అన్నది అప్పుడు ఆలోచించవచ్చు. ఇది జెనెటిక్ ఫ్యాక్టర్. అండ్ ఆటిజంలో నాన్ జెనెటిక్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇదివరకుట్లాగా కాకుండా ఇప్పుడు అందరూ పిల్లలకి టీవీ, మొబైల్స్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల పిల్లలు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయరు, ఎక్కువగా మాట్లాడరు, వాళ్ళల్లో వాళ్ళే ఉంటారు. ఇవన్నీ ఏంటి అంటే ఆటిజం అనేది ఒక స్పెక్ట్రమ్, ఒక సిమ్టమ్ నుంచి చాలా ఎక్కువ సిమ్టమ్స్ వరకు ఉంటుంది. అందులో ఇలా 2-3 సిమ్టమ్స్ కొన్ని కలిసి ఉన్నా సరే ఆటిజం కింద టర్మ్ అవుతుంది. ఇది అంతా ఎన్విరాన్మెంటల్ కింద వస్తుంది. సో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఆటిజంలో. సో ఈ జెనెటిక్ కన్సల్టెంట్ని ఎప్పుడు కలవాలి, ఎందుకు కలవాలి, ఏ వయసులో కలవటం వల్ల లాభాలేంటి? జెనెటిక్ కౌన్సిలర్ని ఎవరైనా సరే కలవచ్చు. ఒకటి ఫ్యామిలీ హిస్టరీ ఉంది, నాకుందా లేదా అని తెలుసుకునే వాళ్ళు ఒకటి. ఇంకొకటి ఇందాక నేను అన్నట్టుగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు, రిస్క్ ఏమైనా ఉందా అని తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, ఇన్ఫర్టిలిటీ లేదు అంటే ఫర్టిలిటీ కన్సర్న్స్ ఉన్నవాళ్ళు, అల్ట్రాసౌండ్లో ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో స్క్రీనింగ్ టెస్ట్లో వాటిలో ఏమైనా అబ్నార్మాలిటీ కనిపించిన వాళ్ళు, వీళ్ళందరూ కలవచ్చు. ఇంకా పిల్లల్లో ఎదుగుదలలో ఏమైనా ఉన్నా, లేదా పద్దాకు ఫిట్స్ వచ్చినట్టు ఉన్నా, ఎదుగుదలలో డిలే ఉన్నా, లేదా మెటబాలిక్ అని అంటారు, మెటబాలిక్ డిసార్డర్స్ అంటారు, ఐఈఎం, ఇన్బోర్న్ ఎర్రర్స్ ఆఫ్ మెటబాలిజం అంటారు. వాళ్ళు ఏమవుద్ది అంటే మనకి కంప్లీట్గా బాడీ రెగ్యులర్గా ఫంక్షన్ అవ్వాలి అంటే దేని పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ట్రాన్స్పోర్ట్ చేయాలి, స్టోరేజ్ చేయాలి. అట్లా ఏదైనా దానిలో ఇబ్బంది ఉన్నప్పుడు పిల్లల్లో చాలా వరకు ఫీడింగ్ డిఫికల్టీస్, పాలు పట్టడంలో ఇబ్బంది ఉండడం, లేదు అంటే ఊరికే పచ్చకామలు రావడము, లేదు అంటే అరుగుదల లేకపోవడం, ఇవన్నీ సిమ్టమ్స్ కనిపించడం. అబ్నార్మాలిటీ అంటారు. అబ్నార్మాలిటీ అంటే మనకి వేరే పిల్లలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా సిక్కుగా ఉండడము, ఇలాంటివి. మీరు ఏం గైడ్ చేస్తారు, వాళ్ళు ఎలా బయటపడేస్తారు అంటే మనకేమన్నా ఇప్పుడు చెప్పాను కదా, దాని ప్రకారంగా టెస్టింగ్లు ఏమైనా చేయించుకొని మనకేమైనా అవసరం ఉంది, మనకేమైనా తెలిసింది అనుకోండి, మనకేమైనా తెలిస్తే దాని ప్రకారంగా మనం ఏం చేయొచ్చు, మనకి ఎలాంటి ఆప్షన్స్ ఉంటే మనం ఏం చేయించుకుంటే మంచిదని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇంకా పేషెంట్స్ ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అని సెల్ఫ్ డిసిషన్. ఎందుకంటే ఇది ఫ్యామిలీకి సంబంధించింది కాబట్టి మనం ఏదైనా సరే వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలం. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ఫ్యామిలీ కన్సర్న్స్ కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఏం చెప్తారు అనే ఒక పాయింట్ ఉంటుంది. అండ్ ఎథికల్ బిలీఫ్స్, మోరల్ బిలీఫ్స్, రిలీజియస్ కన్సర్న్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాం. ఎడ్యుకేట్ చేసిన తర్వాత వాళ్ళు దానికి ఎలా ప్రొసీడ్ అవ్వాలా అనేది చేయొచ్చు. అంటే ఈ డిజార్డర్స్, ఈ డిసీజెస్, ఈ సిండ్రోమ్స్ వీటి పరంగా ఒక జెనెటిక్స్ కన్సల్టెంట్ స్పెషలైజ్డ్ డాక్టర్స్గా రిఫర్ చేస్తాడా, ఏం జరుగుతుంది? ఇప్పుడు ఒక కండిషన్ ఉందనుకోండి, డెవలప్మెంటల్ది ఏమైనా కన్సర్న్స్ ఉన్నాయి అనుకోండి, మనకి పిల్లలకి కన్సర్న్ ఉందనుకోండి, అప్పుడు అంటే మాట రాకపోవడము లేదా బోర్లా పడకపోవడం నుంచి అనుకోండి, దానికి తగ్గట్టుగా మనము అబ్జర్వ్ చేసి అసెస్మెంట్లు చేసుకొని పీడియాట్రిక్స్ స్పెషలైజ్డ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి స్పెసిఫిక్ ఫిజియోథెరపీ వాళ్ళకి రిఫర్ చేయడం జరుగుతుంది మీరు అన్నట్టు. ఇంకా క్యాన్సర్ విషయంలో కూడా దానికి తగ్గట్టుగా రిఫర్ చేయడం జరుగుతుంది. ఒకటి ఎప్పుడు ఎవరిని ఎలా కలవాలి అన్నది మనము కొంచెము వాళ్ళకి లేఅవుట్ లాగా చెప్తాము, రోడ్ మ్యాప్ లాగా. జనాల్లో అవేర్నెస్ ఉంది అసలు వాళ్ళు కలవాలి. ప్రొఫెషన్లోనే జనాలు తక్కువ ఉన్నప్పుడు అవేర్నెస్ కూడా తక్కువే ఉంది. ఇప్పుడు ఎవరికైనా ఏమన్నా జరిగినా లేదు అంటే తెలిసిన వాళ్ళకి జరిగితే తప్ప అవేర్నెస్ ఇంకా రావడం జరగలేదు. నిదానంగా మనము వెళ్ళొచ్చు.
అమెరికాలో వేరే కంట్రీలో కూడా ఇప్పుడు కొంచెం ఒక స్థాయిలో ఉంది. మన దేశంలో కూడా ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో మంచిగా ఉంటుందని కొంచెం కొంచెం పెరుగుతుంది. కొంచెం పెరుగుతుంది. ఇప్పుడు ఈ జీన్ థెరపీ కూడా ఈ మధ్య వింటున్నాం ఆల్రెడీ కూడా. సో జీన్ థెరపీ ఏ పరిస్థితిలో ఉంది ప్రపంచంలో? ఏంటి వాటి జీన్ థెరపీ? మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఎలా అయితే 26 అక్షరాలు ఉంటాయో, జీన్స్ అనే కోడ్ 4 అక్షరాలతో జరుగుద్ది, ATGC అన్నది. ఆ 4 అక్షరాల్లో మనం ఎలా అయితే ఒక దగ్గర నుంచి చూసి వేరే దగ్గర రాసుకునేటప్పుడు మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయో, DNA కూడా ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి రాసుకునేటప్పుడు మిస్టేక్స్ చేస్తూ ఉంటుంది. అలా మిస్టేక్స్ చేసినప్పుడు జెనెటిక్ చేంజెస్ అంటారు వాటిని. దానివల్ల మనకు సిమ్టమ్స్ కనిపించడం జరుగుతుంది. ఆ అక్షరాలు మిస్టేక్స్ ఏవైతే జరిగాయో దాన్ని సరిచేయడము జీన్ థెరపీ అంటారు. దాని ప్రకారంగా దాన్ని జీన్ థెరపీ అంటారు. అండ్ ఇది వచ్చేసి ప్రతి ఒక్క కండిషన్కి లేదు. ఇందాక 20,000 జీన్స్ ఉంటాయి అన్నాను కదా, ఒక్కొక్క జీను 2-3 కండిషన్లు కాజ్ చేస్తుంది. ఇందాక తలసీమియా అన్నాను కదా, తలసీమియా అన్నది HBB అని ఒక జీను. అది హ్యూమన్ బాడీలోనే అన్నిటికంటే చిన్న జీను. అన్నిటికంటే చిన్న జీనే ఆల్ఫా తలసీమియా, బీటా తలసీమియా, ఆల్ఫా బీటా తలసీమియా, సికిల్ సెల్ అనీమియా ఇలాంటి కండిషన్లు కాజ్ చేస్తుంది. మనకి జీన్ థెరపీ ఇప్పుడు ఎలాంటి వాటిలో ఉంది అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్లో వాటిలో కొంచెం ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. ఇందాక స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అన్నాను కదా, దానికి కూడా ఒక థెరపీ ఉంది. దాని పేరు స్పిన్రాజా, అది కూడా ఒక థెరపీ. అండ్ ఇంకోటి బెక్కర్ మస్కులర్ డిస్ట్రోఫీ అని, దానికి కూడా ఒక థెరపీ ఉంది. ఇవన్నీ DNA లెవెల్లో దాన్ని మోడిఫికేషన్ చేసి చేయడం జరుగుతుంది ఈ డుషెన్ మస్కులర్ డిస్ట్రోఫీ అన్న కండిషన్కి, DMD అని. సో వీటిలో జీన్ థెరపీలు నడుస్తున్నాయి. కానీ మనం మన లైఫ్ స్టైల్ చేంజెస్, ఒకవేళ ఎవరికైనా హార్ట్ రిస్క్ ఉంది అంటే వాళ్ళకి జీన్ ఎడిటింగ్ చేసి మనం వాళ్ళది రిస్క్ని తగ్గించడాలు అవన్నీ ఇప్పటికీ ప్రతి ఒక్కరికి చేయడము లేదా ఇండివిజువలైజ్ చేయడము ఇప్పుడే మనం అక్కడ లేము. మొదలైంది అది లేదు. ఎందుకంటే ఫస్ట్ కండిషన్స్ ఎవరికి ఉన్నాయి, మనకి లైఫ్లో హిండరెన్స్ ఎవరికి ఎక్కువ ఉంది, ఎవరికి ఇప్పుడు డ్యూషెన్ మస్కులర్ డిస్ట్రోఫీ అన్నాను, వాళ్ళది ఎలా ఉంటుంది అంటే పిల్లలకి 6 సంవత్సరాల తర్వాత నడవడంలో ఇబ్బందిగా ఉంటుంది, బాసపట్టు వేసుకొని లెగలేకపోతారు. అలాగే టీనేజ్కి వచ్చేసరికి వీల్ చైర్ డిపెండెంట్ అవుతారు. ఇప్పుడు అలాంటి ఉన్న వాళ్ళకి కొంచెం ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది కదా ఎప్పుడైనా సరే. అలా కొంతమంది అంధత్వం వస్తుంటుంది, అంటే కళ్ళు పోవటం అలాంటివి. అది ఈ కండిషన్లో కాదు, అది వేరే కండిషన్స్లో. అక్కడ కూడా జెనెటిక్స్ పాత్ర ఉంది కదా. అందులో కూడా కొన్ని వాటికి జెనెటిక్ పాత్ర ఉంటుంది. స్టాగర్ట్స్ డిజీజ్ అని ఒకటి ఉంటుంది, అందులో కూడా జెనెటిక్ పాత్ర ఉంటుంది. 2-3 కండిషన్ పేర్లు అయితే చెప్పానో అలాగే 100,000 కండిషన్స్ ఉన్నాయి. దానికి తగ్గట్టుగా ఏ దేశపు వాళ్ళు వాళ్ళ దేశంలో ఏదైతే ఎక్కువ గమనించడం జరుగుతుందో దానికి ట్రై చేస్తున్నారు. తీసుకురావడంలో ఫలితాలు వస్తున్నాయి, కానీ ఎండ్ ఆఫ్ ద డే పేషెంట్స్కి రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే మనం గత 5-6 సంవత్సరాల్లోనే 4-5 సంవత్సరాల్లోనే పేషెంట్లకి డైరెక్ట్గా టెస్టింగ్ చేసి మనం రీట్రీట్మెంట్ చేసిన తర్వాత ఫలితాలు రావడం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు DNA కూడా మీ సబ్జెక్టే కదా. అవును. ఆ DNA టెస్ట్లు అనేది చాలామంది మనకి అది ఒక న్యూస్లో బాగా పాపులర్ వర్డ్. అది DNA టెస్ట్ చేశారు, DNA టెస్ట్ ఏంటది వాటి అసలు జెనెటిక్ చేంజెస్ అన్నాను కదా ఇందాక, ATGC అన్న లెటర్స్లో అట్లా ఏమన్నా చేంజెస్ జరిగినాయా, ఆ చేంజెస్ జరిగితే ఏమైంది అనేసి. ఉదాహరణకి నా పేరు తీసుకోండి, కిషోర్ అన్న పేరు ఉంది. చాలా ఊరుల్లోనూ వేరే రాష్ట్రాల్లోనూ కూడా కిషోర్లో ఈ రాయరు. దానివల్ల నా పేరు సైజ్ తగ్గింది కానీ అర్థం మారలేదు, పలకడం మారలేదు, అది పేరులానే ఉంది. కానీ అదే లెటర్ చేంజ్ S బదులు T వచ్చింది అనుకోండి, అర్థం మారిపోయింది. లేదు S డిలీటే అయిపోయింది అనుకోండి, ఒక పేరల్లా రెండు పదాలు అయినాయి. అలాగే జెనెటిక్లో కూడా ఎక్కడ మార్పులు జరిగాయి అన్నది ఇంపార్టెంట్ ఉంటుంది. ఇంపార్టెంట్ రీజియన్స్ ఉంటాయి, మనకి అన్ఇంపార్టెంట్ రీజియన్స్ ఉంటాయి. లేదు అంటే అక్కడ చేంజెస్ జరిగినా సరే దాని పని చేసుకుంటూ వెళ్ళిపోద్ది అన్న రీజియన్స్ కూడా ఉంటాయి. సో ఎక్కడ చేంజెస్ జరిగినది అన్నది ఇంపార్టెంట్, దాని ప్రకారంగా అన్నీ. అంటే DNA టెస్ట్ ఏంటి, వాట్ ఇస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ DNA? సో అది ఎక్కడ జరిగింది అని తెలుసుకుంటే మనకి చేంజెస్ ఇంపార్టెంట్ రీజన్స్లో జరిగింది అని తెలుసుకుంటే మనకి రిస్క్ ఎంత ఉండొచ్చు అని తెలుసుకోవచ్చు. అంటే వాళ్ళిద్దరి మధ్య జీన్స్ వాళ్ళవేనా కాదా వీళ్ళవే కాదా తెలుసుకోవడం కోసం కూడా DNA టెస్ట్లు చేస్తున్నారు కదా. పిల్లలకి అంటారా మీరు? పెటర్నిటీ టెస్ట్ అంటారు. పెటర్నిటీ టెస్ట్ అది గవర్నమెంట్ ల్యాబ్, అది కూడా కోర్టు నుంచి ప్రూఫ్ వస్తే తప్ప అది బయట వాళ్ళు ఎవరు చేయలేరు. లీగల్గా దానికి విత్ పర్మిషన్తో చేయాలి. ఓన్లీ పర్మిషన్, కోర్టు పర్మిషను, అది కూడా గవర్నమెంట్ తరపున ల్యాబే.
థర్డ్ పార్టీ ల్యాబ్స్ చేయడానికి ఉండదు. క్రిస్పర్ అంటారు కదా, అవును. CRISPR ఏంటి అది, వాట్ ఇస్ దట్? క్రిస్పర్ అనేది అదొక ఫుల్ ఫామ్ ఒకటి ఉంటుంది, క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ పాలిండ్రోమిక్ రీజియన్స్ అనేసి. అదేంటి అంటే మనకి వికట కవి అంటారు కదా, తెనాలి రామ వికట కవి. సో వికట కవి అన్నది ముందు నుంచి చదివినా వెనక నుంచి చేసిన ఒకటే. అలాగే జీన్స్లో కూడా ముందు నుంచి చదివినా వెనక నుంచి చదివినా ఒకటేలా ఉండే రీజన్స్ ఉంటాయి, వాటిని పాలిండ్రోమిక్ రీజన్స్ అంటారు. అలాగే జీన్స్లో ఏంటి అంటే రెగ్యులర్గా కొంచెం స్పేస్ ఇచ్చుకుంటా మధ్యలో గ్యాప్ ఉండి రిపీట్ అయ్యే రీజన్స్ ఉంటాయి, దాన్ని క్రిస్పర్ అంటారు, రెగ్యులర్లీ ఇంటర్స్పేస్ పాలిండ్రోమిక్ రీజన్స్. సో అది ఏం చేస్తుంది అంటే మనకి కట్టింగ్ పేస్టింగ్ అనుకోండి, కట్ చేసి ఓపెన్ చేసి ఎక్కడైతే జెనెటిక్ చేంజ్ జరిగిందో, నార్మల్ పాపులేషన్లో లేని చేంజ్ జరిగిందో క్రిస్పర్ Cas9 అనేది చేసి కట్ చేసి మనకి నార్మల్గా ఏదైతే లెటర్ కావాలో ఆ లెటర్ని పెట్టడం. ఇది ఒక జీన్ థెరపీ టెక్నిక్, క్రిస్పర్ Cas9 అనేది జీన్ ఎడిటింగ్ టెక్నిక్. CRISPR దాని ద్వారా ఏదైనా ఫాల్ట్స్ ఏదైనా ఉంటే వాటిని కరెక్ట్ చేయటము, డిలీట్ చేయటము, సెట్ చేయటము, ఇవన్నీ జరుగుతాయట కదా. అవన్నీ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇందాక అన్నట్టు పెద్ద కండిషన్స్లోనూ, లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్లోనూ ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. అండ్ మీరు అన్నట్టుగా మనకి రిస్క్ ఉంటే ఆ జీన్ ఎడిటింగ్లు చేయించుకోవడము అవన్నీ కామన్ మ్యాన్కి ఇంకా అందుబాటులో ఉండవు ఇప్పుడప్పుడే. ఇప్పుడు మ్యారేజెస్ జరుగుతున్నాయి, మామూలుగా ప్రెగ్నెన్సీ ప్లానింగ్, ప్రీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అంటారు, అలాగే మ్యారేజెస్ ముందు కూడా వెడ్డింగ్ ముందే కౌన్సిలింగ్ అవన్నీ అంటారు. ఇందులో భాగంగా పెళ్ళిళ్ళు చేసుకోబోయే ముందు అంటే ఒక వరుణ్ణి, ఒక అబ్బాయిని అమ్మాయి సెలెక్ట్ చేసుకోవాలన్నా, అమ్మాయిని అబ్బాయి సెలెక్ట్ చేసుకోవాలన్నా, రేపు వాళ్ళిద్దరు పుట్టే పిల్లలు కానీ వాళ్ళ జర్నీ కానీ ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్నా కానీ వాళ్ళిద్దరు జీన్స్ యొక్క తెలుసుకోవాలని చెప్పేసి కూడా అంటున్నారు, డాక్టర్స్ అంటున్నారు. జెనెటిక్స్ కన్సల్టెంట్ పాత్ర, జెనెటిక్స్ పాత్ర ఏముంటుంది, మీరు ఎలా గైడ్ చేస్తారు? ఇప్పుడు ఈ సినారియోలో అనేది ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్, పెళ్ళికి ముందు జరిగే జెనెటిక్ కౌన్సిలింగ్. సో ఇందులో ఏంటి అంటే ఇదివరకు కంటే కాకుండా ఇప్పుడు కొంచెం అవేర్నెస్ పెరిగి STIs, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, STDs ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో అందులోనే ఒక భాగంగా మ్యారేజ్కి ముందు చేసేది క్యారియర్ స్క్రీనింగ్ బేస్ లైన్. మనం ప్రతి ఒక్క టెస్ట్ చేయించుకొని అన్ని రూల్ అవుట్ చేసుకునే కంటే మినిమం కొన్ని టెస్టులు ఉంటాయి మనకి ఇండియన్ పాపులేషన్ ప్రకారంగా హై రిస్క్. ఇది ఒకటి క్యారియోటైప్ అంటారు. ఇందాక క్రోమోజోమ్స్ అన్నాను కదా, ఆ క్రోమోజోమ్స్ అన్నీ ఎక్కడ ఉండాల్సినవి అక్కడ ఉన్నాయా, ఏదైనా డిలీట్ అయి ఉన్నాయా, లేదంటే ఏదైనా చోటు మారు ఉన్నాయా. క్రోమోజోమ్స్ ఏం చేస్తాయి అంటే ఒక్కోసారి సగం ఇరిగి వేరే దగ్గరికి వెళ్ళి అతుక్కుంటాయి, వేరే క్రోమోజోమ్ వెళ్ళి అతుక్కుంటాయి, దాన్ని ట్రాన్స్లోకేషన్ అంటారు. అలా ఏమైనా ఉన్నప్పుడు మనం హెల్తీగానే ఉంటాం, కానీ వచ్చే తరానికి ఏమైనా హెల్త్ కండిషన్స్ తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ లైన్ ఆఫ్ టెస్టింగ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునే ముందు కపుల్ క్యారియోటైప్ అన్నది ఒకటి. ఇందాక అన్నాను కదా, తలసీమియా, ఇంకా స్పైనల్ మస్కులర్ అట్రోఫీ, SMA ఇలాంటి కండిషన్లకు కూడా హై రిస్క్ ఉంటుంది. ఈ రెండు అండ్ ఈ మూడు అయితే మేజరు. మనకి తలసీమియాకి జీన్ టెస్టింగ్ కూడా అవసరం లేకుండా HB ఎలక్ట్రోఫోరెసిస్ అన్న ఒక టెస్టింగ్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ లైన్ ఆఫ్ టెస్టింగ్ ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా లేకపోయినా సరే ప్రతి ఒక్క జంట మ్యారేజ్ చేయాలి అనుకున్న వాళ్ళు చేయించుకోవాల్సిన టెస్టింగ్ క్యారియోటైప్, HB ఎలక్ట్రోఫోరెసిస్, క్యారియర్ ఫర్ SMA స్పైనల్ మస్కులర్ అట్రోఫీ. ఈ మూడు అయితే మన దేశంలో రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి, కామన్గా ఉంది కాబట్టి, ఇది వాళ్ళు ఒకటే ఫ్యామిలీ మేనరిక సంబంధాలు అవన్నీ ఉన్నప్పుడు వేరే వేరే టెస్ట్లు యాడ్ అవుతాయి. కానీ ఫస్ట్ లైన్ ఆఫ్ టెస్టింగ్ అయితే ఈ మూడు అందరూ చేయించుకోవడం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎథనిసిటీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫ్యామిలీ హిస్టరీ. సో ఈ జెనెటిక్స్లో బ్లడ్ గ్రూప్స్ పాత్ర ఏంటి? బ్లడ్ గ్రూప్ అంటే పాజిటివ్, నెగిటివ్ ఇది ఒకటి మేజర్ పాత్ర ఉంటుంది జెనెటిక్స్ కాకుండా. ఇదంతా ప్రెగ్నెన్సీకి ముందు గైనకాలజిస్ట్ అవన్నీ స్క్రీనింగ్ చేస్తారు, దానికి తగ్గట్టుగా ఇంజెక్షన్ అవన్నీ ట్రీట్మెంట్ అవన్నీ వాళ్ళు చూసుకుంటారు, దానికి పర్వాలేదు. జెనెటిక్స్లో బ్లడ్ గ్రూప్ అంటే ఇప్పుడు చాలామంది పేషెంట్స్ కూడా అడుగుతుంటారు, మాది మేనరికమే కానీ మా ఇద్దరిది రక్తం వేరు వేరు, నాది ఓవు, బావది ఏ పాజిటివ్, ఏదో ఇలా అంటూ ఉంటారు. సో అనేది ఏంటంటే రక్తం బ్లడ్ గ్రూపింగ్ ఏది ఉన్నా సరే జెనెటిక్స్ వేరుంటాయి. ఇప్పుడు రక్తం రెడ్ బ్లడ్ సెల్స్ అంటారు కదా, ఆ రెడ్ బ్లడ్ సెల్స్ DNAనే ఉండదు చెప్పాలంటే. మా గతం ఏంటి సార్, భవిష్యత్తు ఏంటి, ప్రస్తుతం ఏంటి, భవిష్యత్తు ఏంటి, మా పరిస్థితి ఏంటి అని అడుగుతుంటారు జ్యోతిష్యాన్ని. అలాగే ఈ జెనెటిక్స్లో కూడా అవన్నీ తెలుస్తాయా సైంటిఫిక్గా? అంటే మనకి ఏమేమి హెల్త్ పరంగా నేను అడుగుతున్నాను. హెల్త్ పరంగా మనకి ఏమేమి రిస్కులు ఉన్నాయి, దాన్ని ఎలా
సైడ్ లైన్ లాగా మనం దానికి ప్రికాషన్ ఏం తీసుకోవచ్చు. ఇప్పుడు అదే ఉదాహరణకి తీసుకుంటే కొంతమందికి పారాసెటమాల్ వేసుకుంటే ఏం కాదు, జెమ్స్ లాగా వేసుకుంటారు అందరు. అలాగే కొంతమందికి పారాసెటమాల్లో సగం ట్యాబ్లెట్ వేసుకున్నా సరే వాళ్ళకి ఎక్కువ అయిపోద్ది. చిన్న పారాసెటమాల్ ఇలా ఉన్నప్పుడు ప్రతి మెడిసిన్ మన బాడీలో వేరేలా ప్రవర్తిస్తుంది, మనం ఆ మెడిసిన్కి వేరేలా ప్రవర్తిస్తాం. ఇది కూడా జెనెటిక్స్ స్టడీలో ఒక భాగం, ఫార్మకోజెనెటిక్స్ అంటారు. ప్రతి ఒక్క బాడీ ఒక్కొక్కరికి వేరేలాగా రియాక్ట్ అవుద్ది మెడిసిన్కి, మెడిసిన్ కూడా వేరేలా రియాక్ట్ అవుద్ది బాడీలో. సో ఈ ఫార్మకోజెనెటిక్స్ది ఒక డైలాగ్, ఒక స్పెసిఫిక్ లైన్ కూడా ఉంటుంది. ఏంటంటే వాళ్ళ ట్యాగ్ లైన్, స్టడీ ట్యాగ్ లైన్, రైట్ మెడిసిన్ ఫర్ ద రైట్ పర్సన్ ఎట్ ద రైట్ టైం ఎట్ ద రైట్ డోసేజ్. మామూలు మీ దగ్గరకు వచ్చే పేషెంట్ ఎటువంటి వాళ్ళు వస్తుంటారు? జెనెటిక్ కౌన్సిలర్ దగ్గరికి ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనుకున్న వాళ్ళు, హెల్త్ కండిషన్స్, ఫ్యామిలీ హిస్టరీలో ఉంది లేదా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఉన్నవాళ్ళు, అంటే ఎందువల్ల అవుతుందో తెలియదు, మా అబ్బాయికి లేదా అమ్మాయికి పద్దాకులు ఇలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అన్నట్టుగా, లేదు అంటే ఫ్యామిలీలో 60 సంవత్సరాలలోపు క్యాన్సర్ ఉన్నవాళ్ళు, ఫర్టిలిటీ కన్సర్న్స్ ఉన్నవాళ్ళు, లేదా ఇందాకట్లాగా మేనరిక సంబంధం చేసుకుందాం అనుకుంటున్నాను, ఆన్లైన్లో చూశాను, నాకేమన్నా రిస్క్ ఉంటుందా అని తెలుసుకునే వాళ్ళు, ఇలాగా చాలామంది వస్తూ ఉంటారు. ప్రతి వ్యక్తి కూడా జీన్స్ టెస్ట్ చేసుకోవాలా? సిమ్టమ్స్ లేకుండా జెనెటిక్ టెస్టింగ్ చేయడం జరగదు. ఇప్పుడు నేను ఉన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నా జీన్స్ గురించి నేను తెలుసుకుందాం, నా జెనెటిక్ కండిషన్స్ తెలుసుకుందాము, ఏంటి నా బ్రెయిన్ పవర్ కానీ, నా ఫిజికల్ హెల్త్ కానీ, మెంటల్ హెల్త్ కానీ, నా కండిషన్ కానీ, నా నేచర్ కానీ, క్వాలిటీస్ కానీ, ఇవన్నీ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అవుట్ ఆఫ్ నాలెడ్జ్, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, అది నేను చేసుకోవచ్చా? నేనంటే ఎవరైనా చేసుకోవచ్చు. మేజర్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. మేజర్ అయి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం నార్మల్గా అల్ట్రాసౌండ్ కడుపు స్కానింగ్కి వెళ్తాం అనుకోండి, అవును, ఇబ్బందిగా ఉంది అనేసి, కడుపుది స్కానింగ్ చేసినప్పుడు ఓన్లీ కడుపు కాకుండా వెనకాల కిడ్నీలు కనిపిస్తాయి, అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అలాగే జెనెటిక్ టెస్ట్లో జెనెటిక్ టెస్ట్ చేయించుకున్నప్పుడు, పెద్ద లెవెల్లో టెస్టింగ్ చేయించుకున్నప్పుడు మనం ఎతికేదే కాకుండా వేరే కూడా దొరుకుతూ ఉంటాయి. మనకి అనవసరమైనవి, మనకి ఇంకా ఎక్కువ స్ట్రెస్ కాజ్ చేసేవి, ఇవన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి. సో మనం చేయించుకోవాలి అనుకున్నప్పుడు ముందే అంతా టెస్టింగ్కి ముందు ప్రీ టెస్ట్ జెనెటిక్ కౌన్సిలింగ్ అని మొత్తం చేయించుకొని, మీకు కూడా సమ్మతం అయితే మీకు ఇలా రిస్క్ ఉండొచ్చు, లేదు అంటే అనవసరమైనవి కూడా దొరికే ఛాన్స్ ఉండొచ్చు అని చెప్పడం జరుగుతుంది. మీకు ఇష్టమైతే ఎవరైనా చేయించుకోవచ్చు. కానీ దాని ద్వారా మనకి రిస్కులు అయ్యే తెలుస్తాయి. కానీ మీరు అన్నట్టు మెమరీ పవర్ ఎంత ఉంది, జ్ఞాపక శక్తి ఎంత ఉంది, లేదు అంటే మెదడుకి ఎంత శక్తి ఉంది, అలాంటివి తెలుసుకోవడం జరగదు. మార్కెటింగ్లో చేస్తున్నారు, కాకపోతే మనకి పాపులేషన్ టు పాపులేషన్ ప్రకారం మారుతూ ఉంటాయి ఇవన్నీ. జెనెటిక్స్ యొక్క అవేర్నెస్ పెరగటం, జెనెటిక్ కోర్సెస్ చదివే వాళ్ళ సంఖ్య పెరగటం, దానికి డిమాండ్ అవసరం ఉందంటారు అసలు? ఇప్పుడు చాలా అవసరం ఉంది. మన దేశంలో సంవత్సరానికి 8 మంది పాస్ అవుతున్నారు. కర్ణాటకలో 4 మంది, మన నిమ్స్లో 2, SGPGI నార్త్లో 2, సో 8 మంది పాస్ అవుతున్నారు. దానివల్ల మన జనాభా ఏమో వరల్డ్లో ఫస్ట్ పొజిషన్లో ఉన్నాం. ఎంతమంది ఉన్నా సరిపోరు, కానీ అవేర్నెస్ పెరగడం వల్ల అందరూ స్టూడెంట్స్ కూడా ప్రొఫెషన్లోకి షిఫ్ట్ అవుతాం జరుగుతుంది. జెనెటిక్స్లో ప్రస్తుతం ఎటువంటి రీసెర్చ్ జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా అంటే చాలా జరుగుతున్నాయి. మనకి మెడికల్ సైడ్ చూసుకుంటే మీరు అన్నట్టు జీన్ ఎడిటింగ్ మీద ఎక్కువగా జరగడం చూడొచ్చు మనం. అండ్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో అన్నిటిలో కూడా ఎక్కువగా జరుగుతుంది. ఈ జెనెటిక్ టెస్టింగ్ వాటిలో జీన్స్ ఏమైనా ఆల్టర్ చేస్తారా? జీన్స్ మార్పిడి అదేమి జరగదు. మనకి జీన్స్లో ఏముంది, ఎక్కడ ఏ అక్షరాలు ఉన్నాయి అని చూడడం జరుగుతుంది అంతే. ఎక్కడ చేంజెస్ చేసే పరిస్థితి కూడా ఉంటుందా? జీన్స్ని మారుస్తారా? దాన్నే జీన్ ఎడిటింగ్ అంటారు. అక్కడ చేస్తారు. అది ఎక్కడ జరుగుతుంది? క్రిస్పర్లో జరుగుతుంది. అది క్రిస్పర్ అన్నది ఒక టెక్నిక్, అంతే, టెక్నిక్ మాత్రమే. జీన్ ఎడిటింగ్ అన్నది ఒక ప్రొసీజర్ అయితే దానికి వాడే టెక్నిక్ క్రిస్పర్. ఇప్పుడు బ్లడ్ కలెక్షన్ ఒక ప్రొసీజర్ అయితే దానికి వాడే సిరింజ్ ఒక టెక్నిక్, ఒక ఇన్స్ట్రుమెంట్. ఈ జీన్స్ ఆల్టర్ చేయడం అనేది ఎక్కడ జరుగుతుంది? అంటే బాడీలోనా బయట? బాడీలో జీన్స్ ఆల్టర్ చేస్తారంటారు కదా, అది బయట చేసి మళ్ళీ బాడీలోకి ట్రాన్స్ఫర్ చేస్తారు, అది కూడా ఉంటుంది. లేదు అంటే డైరెక్ట్ బాడీలో కూడా పరిశోధన జరుగుతుంది. అది ఎవరు చేస్తారు? అది ఫస్ట్ రీసెర్చర్స్ చేస్తారు. జెనెటిక్స్లో కూడా మనకి, నేను ఎలా అయితే జెనెటిక్ కౌన్సిలర్ ఉన్నానో అలాగే హ్యూమన్ జెనెటిక్స్, న్యూరో జెనెటిక్స్, రిప్రొడక్టివ్ జెనెటిక్స్ అని చాలా ఫీల్డ్స్ ఉంటాయి. అలాగా ఎవరి పరిశోధన వాళ్ళు చేస్తూ ఉంటారు.
మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత పేషెంట్స్ వైపు వస్తుంది. ఇప్పుడు జెనెటిక్స్లో ఒక కౌన్సిలర్గా ఒక ఎక్స్పర్ట్గా మారాలంటే ఏం చదువుకోవాలి, ఆ కోర్సెస్ ఏమేమి ఉంటాయి మన దగ్గర, ఏమి అందుబాటులో ఇండియాలో ఆర్ అబ్రాడ్? ఇప్పుడు బ్యాచిలర్స్ అయితే మనకి ఇంటర్ బైపీసీ లాగా పీసీబీ అలా చేసిన తర్వాత బ్యాచిలర్స్లో జెనెటిక్స్ సంబంధించింది చేయొచ్చు. నేనైతే బ్యాచిలర్స్లో జెనెటిక్ ఇంజనీరింగ్ చేశాను. దాని తర్వాత ఇంటర్న్షిప్, వాలంటరీ వర్క్ అవన్నీ చేసిన తర్వాత నేను నా జర్నీ చెప్తున్నాను. దాని తర్వాత ఎంఎస్సి ఇన్ జెనెటిక్ కౌన్సిలింగ్, మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ జెనెటిక్ కౌన్సిలింగ్ చేశాను నేను కస్తూర్బా మెడికల్ కాలేజ్ మణిపాల్లో. మన ఇండియాలో ఇలాగా స్పెసిఫిక్గా జెనెటిక్ కౌన్సిలింగ్కి మంచి ఎన్రోల్మెంటు, కంప్లీట్ ఓపీడీ క్లినిక్ హాస్పిటల్ ఉన్నాయి, 3 ఉన్నాయి ఇప్పటికి. ఒకటి నేను చదివింది కస్తూర్బా మెడికల్ కాలేజ్ మణిపాల్, అది ఇండియాలో ఫస్ట్ జెనెటిక్ కౌన్సిలింగ్ కోర్స్ స్టార్ట్ చేసింది. తర్వాత నిమ్స్లో 2 సీట్లు ఉంటాయి, అది అండ్ ఎస్జీపీజీఐలో ఈ మధ్య ఇప్పుడు ఈ ఇయర్లో ఫస్ట్ బ్యాచ్ రిలీజ్ అవుతున్నారు అక్కడ నుంచి, అందులో 2 సీట్లు ఉంటాయి. ఇలాగా ఎంఎస్సి ఇన్ జెనెటిక్ కౌన్సిలింగ్ చేయొచ్చు. సో వరల్డ్లో టాప్ ఏంటి? ఇప్పుడు మన దేశంలో అయితే 38 మంది ఉన్నాం. యుఎస్ కెనడాకి ఒకటే ఉంటుంది ఎంఎస్సి జెనెటిక్ కౌన్సిలింగ్ అంది, వాళ్ళది మ్యాచింగ్ సర్వీస్ ఉంటుంది వాళ్ళది. అందులో కూడా దేశం యుఎస్ కెనడా మొత్తం కలిపి 250 సీట్లు ఉంటాయి దాదాపు. సో అక్కడే పెద్ద భాగం 2 కలిపి కూడా 250 ఉన్నాయి, మనకి 6 సీట్లు ఉన్నాయి. సో ఇలాగే చూసుకుంటే అన్నిటికంటే ఎక్కువ సీట్లు ప్రపంచంలో యుఎస్ కెనడాలో ఉన్నాయి. ఆస్ట్రేలియాలో 3 కాలేజీలు ఉన్నాయి, యూకేలో 2 కాలేజీలు ఉన్నాయి, జర్మనీ యూరోప్లో ఏ కాలేజీ లేదు, ప్యారిస్లో ఒకటి స్టార్ట్ చేశారు బట్ అది డిస్కంటిన్యూ అయింది. సో ఇంత తక్కువ మంది ఉన్న వాతావరణంలో ఈ సబ్జెక్ట్ చదువుకోవటం వల్ల వాళ్ళకి కెరీర్ పరంగా ఎలా చూడాలి దీన్ని? కెరియర్ పరంగా అంటే ల్యాబ్స్లో ఉంటుంది, హాస్పిటల్స్లో ఉంటుంది, లేదా అంటే నా అలా ఇండిపెండెంట్గా కూడా చేసుకోవచ్చు. సో లుక్రేటివ్గా ఉంటుందా కెరీర్? కంఫర్టబుల్గా ఉంటారా వాళ్ళు చదువుకున్న వాళ్ళు? అంటే ఏదైనా సరే ఎర్లీ స్టేజెస్ కదా కెరియర్. ఇప్పుడు కెరియర్ లైఫ్లోనూ ఎర్లీ స్టేజెస్లో ఉంటారు, అండ్ కెరియరే ఎర్లీ స్టేజెస్లో ఉంది, రూట్స్లో ఉంది. సో ఈ స్టేజ్లో ఎవరైనా సరే బాగా ఉన్నప్పుడు లాంగ్ రన్లో బాగుంటుంది. 7 generations అంటారు, ఒక మాట అంటారు, 7 తరాలు అంటారు కదా, అది వివరించండి ఒకసారి సైంటిఫిక్గా. ఇప్పుడు 7 తరాలు చూసుకోవాలి పెళ్ళి ముందు అని అంటారు. 7 తరాలు మనకి మ్యాచ్ అవ్వకూడదు అని అంటారు. అయినా సరే మనం ఈ మధ్యకాలంలో 2 తరాల్లోనే మేనరిక సంబంధాలు చూస్తారు. మనకి ముందు నుంచి 7 తరాలు చూడకూడదు, అటు ఇటు చూసుకోవాలి, ఎవరు సంబంధం ఉండకూడదు అని అంటారు, గోత్రాలు మ్యాచ్ ఉండకూడదు అంటారు. ఎందుకు అంటే 7 తరాలు చూసుకుంటే మనకి ఎలా అయితే సగం అమ్మ సగం నాన్న అలా వస్తూ ఉంటుందో, మనకి 7 తరాల తర్వాత డైల్యూషన్ జరుగుతూ ఉంటుంది, మిక్సింగ్ జరుగుతూ ఉంటుంది డిఎన్ఏలో. దానివల్ల మనకి జనరల్ పాపులేషన్లో రిస్క్ ఎంత ఉంటుందో అలా 7 తరాల ముందు కూడా అంతే రిస్క్ ఉంటుంది. అందుకు 7 తరాలు చూసుకోండి అనేవాళ్ళు ఇదివరకు. అంటే 7 generations అటు ఇటు 2 వైపులు చూసుకొని పెళ్లి చేసుకోవాలన్నా ఏం చేయాలి, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడమంటారు. అంటే జెనెటిక్సే అది, నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గుతుందనే. ఇదివరకు నా ఉద్దేశంలో అయితే వాళ్ళు అప్పట్లో 7 తరాలు చూసుకోండి అన్నది ఎవరి కుటుంబాల్లో ఒకటే కాదు అన్నట్టుగా చూసుకోమని ఉంటారు. అది మారుతా 7 తరాల్లో వాళ్ళు ఎంత సంపాదించారు అని చూసుకోవడం అన్నట్టుగా మారిపోయింది. సైంటిఫిక్గా చెప్తే పాత వాళ్ళు కూడా సైంటిఫిక్గా ఉన్నారని చెప్పడానికి కదా ఇప్పుడు మనం జీన్స్ మాట్లాడుతున్నాము. 7 తరాలు అటు ఇటు చూడండి అంటే 7 generations అటు ఇటు తల్లి వైపు తండ్రి వైపు హిస్టరీ చూసుకున్న తర్వాతనే ఒకరినొకరికి పెళ్లి చేసుకోవడం చేయండి అని చెప్పారు మన ఆచార్య ట్రెడిషన్లో ఉందని అర్థము. అక్కడ జెనెటిక్స్, వాళ్ళ హెల్త్ అన్నీ, మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, వాళ్ళ సైకాలజీ, వాళ్ళ ఫిట్నెస్ అన్ని రకాలుగా స్టడీ చేసిన తర్వాతనే వాళ్ళిద్దరిని ఒక జంటగా ఒక పేరుగా తేవాలనేది దాని సారాంశం. అది ఇంకా అటు 7 తరాలు ఇటు 7 తరాలు కూడా వాళ్ళకి ఏ సంబంధాలు లేకుండా, అదే 7 తరాలు వెనక్కి వెళ్ళినా సరే వాళ్ళ తాత ముత్తాతలు కూడా అన్నదమ్ములు కాకుండా ఉండాలి అన్నట్టు. అవును, అదే. సో సైంటిఫిక్, అది కూడా సైంటిఫిక్గా. ఇప్పుడు సేమ్ వరుస ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు అంటారు. ఎలాగైతే మేనరకాయలు పెళ్లి చేసుకోకూడదు, తర్వాత పుట్టే బిడ్డలు ప్రాబ్లం సరిగ్గా హెల్త్ ఉండదనో, లేకపోతే సరిగ్గా రావనో, లేకపోతే కన్సీవింగ్ ప్రాబ్లం ఉంటుందని రకరకాలు చెప్తుంటారు కదా. అలాగే వరుసలు, అన్న వరుస, అక్క వరుస, చెల్లి, తమ్ముడు, ఇలా వరుస బాబాయ్, ఇలా పిన్ని, ఇలా వరుసలో ఉన్న వాడు మధ్య కూడా పెళ్లి చేసుకోకూడదు అంటారు మన భారతీయ సంప్రదాయంలో. అక్కడ కూడా జెనెటిక్స్ ఉంది కదా, సైంటిస్ట్. అలా ఉండడం వల్ల ఏంటంటే సేమ్ వరుసలో ఉన్నప్పుడు డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉందో అది కూడా కామన్గా ఉంటుంది ఇద్దరిలో. అలాగా దాదాపు 1/8 లేదా 1/16 అని రేషియోస్ ఉంటాయి. అంత మ్యాచ్ ఉంటుంది. అంత మ్యాచ్ ఒకవేళ జెనెటిక్ చేంజెస్ ఉన్న జీన్స్ ఏమైనా ఉంటే మనకి పిల్లల్లో
డిఫెక్ట్స్ అంటే కండిషన్స్ చూడడం జరుగుతుంది. అందుకు ఇలాగా చేయొద్దు అనేసి సజెస్ట్ చేస్తారు. సో నో యువర్ సెల్ఫ్ అన్నట్టుగా నిన్ను తెలుసుకో అన్నట్లుగా మన జీన్స్ మన లోపల జెనెటిక్ కండిషన్స్ కూడా జెనెటిక్ టెస్ట్ ద్వారాను తెలుసుకోవటము, జెనెటిక్ టెస్టులు తెలుసుకొని తద్వారా మనకు రాబోయే వాటిని నివారించుకోవడానికి మనల్ని మార్చుకోవడానికి, అలాగే నెక్స్ట్ జనరేషన్స్ మనం మంచి మంచి జీన్స్తో పుట్టినకి చేసుకోవచ్చా? అంటే అది ఎథికల్లోకి వచ్చి డిజైనర్ బేబీస్ అంటారు. అవన్నీ చేయకూడదు అని వరల్డ్ వైడ్ ఉంది. అలా చేయకూడదు అని ఇంకా లీగల్గా రాలేదు. అది చేయకూడదు అని ఉంది. ఒకవేళ ఏమన్నా నాకు ఇప్పుడు ఒక కపుల్ ఉన్నారు, వాళ్ళ ప్రీవియస్ చైల్డ్ ఏదో ఒక సివియర్ హెల్త్ కండిషన్ ఉంది, దానికి ఒక ఏ అన్న జీన్లో ఒక జెనెటిక్ మార్పు జరిగింది, దానివల్ల ఈ కండిషన్స్తో పుట్టారు, ఏదో ఒకటి జరిగింది అని తెలిసిందనుకోండి, వచ్చే తరంలో మాకు హెల్దీ బేబీయే కావాలి అన్నప్పుడు 2 ప్రొసీజర్లు ఉంటాయి. ఒకటి ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఉమ్ము నీరుతో టెస్టింగ్ చేయడం, ఉందా లేదా అని తెలుసుకొని దాని ప్రకారంగా ఎలా వెళ్ళాలి అని అప్పుడు ఉమ్ము నీరులో టెస్టింగ్ చేయించుకొని. రెండోది పిల్లల్ని కన్సీవ్ కూడా అయ్యే ముందు, కన్సీవ్ అయ్యే ముందు ఐవీఎఫ్ కంటే ముందు స్పర్మ్ని ఎగ్ని తీసుకొని బయట ఫర్టిలైజ్ చేసి ఆ ఫర్టిలైజ్డ్ ఎగ్ ఏదైతే ఉందో దాని మీద జెనెటిక్ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ జెనెటిక్ టెస్ట్ చేసి ఇందాక ఏదైతే జీనులో ఒక జెనెటిక్ మార్పు దొరికిందన్నానో ఆ మార్పు ఉందా లేదా అని చూస్తారు. ఆ మార్పు లేని ఫర్టిలైజ్డ్ ఎగ్ని మాత్రమే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇది ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటారు. ఇలా చేయడం ద్వారా ఫ్యామిలీలో ఏదన్నా జెనెటిక్ కండిషను మనకి దొరికింది, మనం నెక్స్ట్ జనరేషన్కి అది ఉండకూడదు లేదా నెక్స్ట్ పుట్టబోయే బిడ్డకు ఉండకూడదు అనుకున్నప్పుడు ఈ ప్రొసీజర్లు కూడా ఉంటాయి. ఇలా ఉంటుంది. కానీ నాకు పుట్టబోయే బిడ్డ తెల్లగా ఉండాలి లేదా ఐ కలర్ ఇలా ఉండాలి, జుట్టు ఇలా ఉండాలి, అలా డిజైనర్ బేబీస్ ఉండదు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు సరోగసీ పాత్ర ఏముంటుంది జెనెటిక్స్లో? సరోగసీ అంటే వాళ్ళది ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండదు, ఎందుకంటే కపుల్ గ్యామెట్స్ యూస్ చేస్తారు కాబట్టి, స్పర్మ్ ఎగ్ యూస్ చేస్తారు కాబట్టి సరోగసీది జెనెటిక్ ప్రకారంగా పాత్ర ఉండదు. కొన్నాటిలో ఎందులో ఉంటుంది అంటే వాళ్ళ హార్మోన్ని ఏవైతే మెయింటైన్ చేసే జీన్స్ ఉంటాయో, AMH, IL-10 ఇలా కొన్ని జీన్స్ ఉంటాయి, అవి అన్నీ మెయింటైన్ చేస్తాయి. ప్రెగ్నెన్సీని మెయింటైన్ చేయడము, ఎగ్ ఫర్టిలైజ్ అయ్యాక అటాచ్ అవ్వడము, ఇవన్నిటిని మెయింటైన్ చేసే జీన్స్ అన్నీ ఫంక్షనింగ్ ఉన్నాయా లేదా అని చూడడము. కాకపోతే మళ్ళీ ఇక్కడ ఏమొస్తుంది అంటే ఒకవేళ సరోగేట్ ఉండాలనుకున్న వాళ్ళకి మనం ఇవన్నీ ఎవరు చేస్తారు, ప్రాస్పెక్టివ్ పేరెంట్స్ చేస్తారా లేదా వాళ్ళే ఎవరు సరోగేట్ ఉంటానన్న వాళ్ళు నేను ఆ టెస్ట్లన్నీ చేయించుకొని వస్తాను అన్నారు కదా. ఇది కూడా ఒక డైలమా ఉంటుంది, ఇది కూడా ఒక ఎథికల్ కన్సర్న్ ఉంటుంది. థ్యాంక్ యూ.